వేసవిలో శరీరానికి చల్లదానిచ్చే సపోటా జ్యూస్ ఎంతో సింపుల్గా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనం ఫ్రెష్గా సపోటాస్ అయితే తీసుకున్నామండి. చెట్టు నుంచి మనం కోసుకున్న సపోటాలు ఇవి. ఇక్కడ మనం పైన తొక్కంతా తీసేసుకుని లోపల గింజలు లేకుండా తీసుకుని గుజ్జంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. సపోటా తినడం వల్ల జీర్ణక్రియకు మంచిది, అలాగే చర్మానికి కూడా చాలా మంచిదండి. ఎవరైతే బరువు పెరగాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ సపోటా అనేది చాలా సహాయపడుతుంది. సపోటా తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఈ జ్యూస్ తాగిన పండుని డైరెక్ట్గా తిన్నా కూడా మనకి శక్తి అనేది కూడా వెంటనే పెరుగుతుందండి. ఈ విధంగా మనం గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులో షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేస్తున్నాము. బెల్లం ఐరన్ కాబట్టి షుగర్ కంటే మనకి మంచి ఆప్షన్ బెల్లం తీసుకున్నాము. ఇందులో పాలు, ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సపోటా జ్యూస్ అయితే రెడీ అవుతుందండి. మరి ఒక్క గ్లాస్తో సహజ శక్తి, అలాగే ఎంతో రుచి. మరి ఇంత రుచికరమైన సపోటా జ్యూస్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో ఈ సపోటా జ్యూస్ అయితే రెడీ అవుతుంది. అలాగే వేసవిలో కూడా మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.